నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో స్విచ్ ఫంక్షన్ గురించి తెలుగులో వివరంగా నేర్చుకుందాము. అలాగే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా స్విచ్ ఫంక్షన్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఒక సేల్స్ రిపోర్ట్ ఇచ్చాను. దాని సేల్స్ పర్సన్స్ పేర్లు, ప్రొడక్ట్ పేర్లు, రేటింగ్ ఇచ్చాను. దానికి రేటింగ్ని బట్టి మనం ర్యాంకు ఇవ్వాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఒక టేబుల్ ఇచ్చాను. 1 నెంబర్ వచ్చిందంటే ఎక్సలెంట్, 2 నెంబర్ వచ్చిందంటే వెరీ గుడ్. ఈ విధంగా రేటింగ్స్ ఇచ్చాను. మనం స్విచ్ ఫంక్షన్ ద్వారా మనం ఈ రేటింగు ఇవ్వాలి. ఇక్కడ ఈక్వల్ టు స్విచ్ ఇప్పుడు రేటింగ్ ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. కామా మనం 1 రేటింగ్ వస్తే ఎక్సలెంట్ ఇవ్వాలి కాబట్టి 1 కామా ఏదైనా టెస్ట్ మనం ఇచ్చేటప్పుడు డబుల్ కోట్స్లో ఇవ్వాలి. డబుల్ కొటేషన్ ఎక్సలెంట్, డబుల్ కొటేషన్ క్లోజ్, కామా అదేవిధంగా సెకండ్ రేటింగ్ అయితే వెరీ గుడ్, కామా డబుల్ కోట్స్లో వెరీ గుడ్. కామా అదేవిధంగా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే గుడ్, 3 కామా డబుల్ కోట్స్లో గుడ్, డబుల్ కోట్స్ క్లోజ్, కామా 4th కామా డబుల్ కోట్స్లో యావరేజ్, డబుల్ కోట్స్ క్లోజ్, కామా 5th ర్యాంక్. 5th ర్యాంకు ఇవ్వనవసరం లేదు. డబుల్ కోట్స్లో పూర్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. లాస్ట్ దానికంటే బిలో ఏదంటే అది పూర్ ఇచ్చేసామంటే వచ్చేస్తుంది. పూర్ డబుల్ కోట్స్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఈ విధంగా మనకి ర్యాంక్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా కరెక్ట్గా ర్యాంక్స్ వచ్చినాయి. 1 నెంబర్ ఉంటే ఎక్సలెంట్, 2 ఉంటే వెరీ గుడ్, 3 గుడ్, 4 వచ్చేసి యావరేజ్, 5 పూరు. ఈ విధంగా ర్యాంక్స్ వచ్చేసినాయి. సేమ్ ఇదే విధంగా స్టూడెంట్ నేము యావరేజ్ ఇచ్చాను. దీన్ని బట్టి గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రేడ్ 80 నుంచి 100 మధ్యలో ఉంటే ఏ గ్రేడు, 65 నుంచి 75 మధ్యలో ఉంటే బి గ్రేడు, 50 నుంచి 64 మధ్యలో ఉంటే సి గ్రేడు, 50 కంటే బిలో ఉంటే డి గ్రేడు. మనం స్విచ్ ఫంక్షన్ ద్వారా గ్రేడింగ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వల్ టు స్విచ్. ఇది మనం ఈ గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి కండిషన్ ఇవ్వాలి, ట్రూ కండిషన్ ఇవ్వాలి. ట్రూ కామా B1 B2 కదా, ఇది B2 B2 గ్రేటర్ దాన్ 80, గ్రేటర్ దాన్ 80, 80 కంటే అబవ్ ఉంటే ఏ గ్రేడ్, గ్రేటర్ దాన్ 80 కామా డబల్ కోట్స్లో ఏ గ్రేడ్, కామా సేమ్ అదేవిధంగా B2 గ్రేటర్ దాన్ 65 ఉంటే మనకి బి గ్రేడ్ రావాలా. 65 అబవ్ ఉంటే 65 కామా డబుల్ కోట్స్లో బి, కామా B2 గ్రేటర్ దాన్ 50, 50 కంటే అబవ్ ఉంటే సి గ్రేడ్, కామా డబుల్ కోట్స్లో సి,
దానికంటే బిలో ఉంటే డి గ్రేడ్. బ్రాకెట్ క్లోజ్. ఈ విధంగా మనకి యావరేజ్ ఫంక్షన్, స్విచ్ ఫంక్షన్ ద్వారా యావరేజ్ కూడా తెలుసుకున్నాము. ఇక్కడ ఎన్ఏ వచ్చింది, సిడి వచ్చింది. ఏదో మనం ఫంక్షన్లో మిస్టేక్ చేసాము, ఇక్కడ మిస్టేక్ చేసాము. ఇక్కడ కామా ఇవ్వలేదు, డబుల్ కోట్స్ మధ్యలో కామా ఇవ్వలేదు. ఓకే ఓకే, ఎంటర్. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. 50 కంటే బిలో డి గ్రేడ్, 50 కంటే అబోవ్ సి. ఈ విధంగా గ్రేడ్. మనం ఈ స్విచ్ ఫంక్షన్ని ఇఫ్ ఫంక్షన్కి ఆల్టర్నేట్గా మనం ఉపయోగిస్తాము. ఇఫ్లో ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, ఆ ఫంక్షన్కి ఆల్టర్నేట్గా మనం ఈ స్విచ్ ఫంక్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వెళ్తే మనము ఇక్కడ నేను కమిషన్ రిపోర్ట్ ఇచ్చాను, సేల్స్ పర్సన్ పేర్లు ఇచ్చాను, సేల్స్ ఇచ్చాను, ఎంత సేల్ చేసింది, దాన్ని బట్టి కమిషన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇక్కడ పక్కన టేబుల్లో ఇచ్చాను. 50,000 కంటే ఎక్కువ అమ్మితే 10% ఇవ్వాలి, 25,000 ఎక్కువ అమ్మితే 5%, 10,000 కంటే ఎక్కువ అమ్మితే 3, దానికంటే తక్కువ అయితే కమిషన్ లేదు. దీన్ని స్విచ్ ఫంక్షన్ ద్వారా మనం తెలుసుకుందాం. స్విచ్ దీనికి కూడా మనం ట్రూ కండిషన్ ఇవ్వాలి. ట్రూ కామా B2 గ్రేటర్ దాన్ 50,000. 50,000 కామా డబుల్ కోట్స్లో ఈ 10%, దీనికి డబుల్ కోట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా 10% ఇవ్వచ్చు. 10% కామా నెక్స్ట్ B2 గ్రేటర్ దాన్ 25,000 కామా 25,000 కంటే ఎక్కువ అమ్మిన 5% కమిషన్, మనం 5% ఇవ్వాలి. కామా నెక్స్ట్ 10,000 B2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఎందుకంటే 10,000 లేదంటే అంతకంటే ఎక్కువ అమ్మితే 3% అనమాట. 10,000 కామా పర్సెంట్ ఎంత ఇవ్వాలి, 3%. కామా అదర్వైజ్ 10,000 కంటే బిలో అయితే 0%. 0 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ మనకి జనరల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇది వచ్చింది. మనం పర్సెంటేజ్ ఫార్మేట్లోకి తీసుకొద్దాం. పర్సెంటేజ్ ఫార్మేట్లో తీసుకొచ్చాను. సేమ్ ఇది ఇప్పుడు నంబర్ ఫార్మేట్లోకి రావాలి. మనకి 51,000కి 10% అంటే 5,100. నంబర్ ఫార్మేట్లోకి తీసుకొద్దాం. దీనికి లాస్ట్ ఇక్కడ మల్టీఫై ఈ వాల్యూ ఇవ్వాలి, 51,000 వాల్యూ, ఎంటర్. ఇప్పుడు జనరల్ ఫార్మేట్కి తీసుకొద్దాం దీన్ని. ఈ విధంగా 51,000కి 5,100 కమిషన్. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసాం. 10,000 బిల్ అయితే 0, కమిషన్ లేదు వాళ్ళకి. ఈ విధంగా మనం క్లియర్ చేసాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ డేట్స్ ఇచ్చాను, ఇక్కడ డే ఇచ్చాను, ఇక్కడ డే వీక్ డే రెండు ఇచ్చాను. దీన్ని బట్టి మనము ఈ డేట్కి డే ఏందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు స్విచ్ దీంట్లోనే మనం ఇంకో ఫంక్షన్ ఇవ్వాలి, వీక్ డే ఫంక్షన్.
వీక్ డే. ఈ డేట్ ఉన్న సెల్లుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. A2 కామా ఇక్కడ ఫార్మేట్ ఇచ్చాడు మనకి, వీక్ డేస్ ఫార్మేట్. మనం 2వ నంబర్ ఫార్మేట్లోకి తీసుకోవాలి దీన్ని. 2వ నంబర్ బ్రాకెట్ క్లోజ్ కామా. నెక్స్ట్ మనము ఈ 6, 7 వీకెండ్ డేస్, దీన్ని మనం డబుల్ కోట్స్లో ఇవ్వాలి. 6 కామా డబుల్ కోట్స్లో వీకెండ్ ఇవ్వాలి. కామా అదేవిధంగా 7 కామా డబుల్ కోట్స్లో వీకెండ్. డబుల్ కోట్స్ క్లోజ్ కామా అదర్వైజ్ వీక్ డేస్. వీక్ డే బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. స్విచ్ ఫంక్షన్ తప్పేసాం. వీక్ డే కామా A2 కామా 6 వీకెండ్ కామా 7 వీకెండ్. ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వలేదు లాస్ట్లో. ఓకే, ఈ విధంగా మనం డేస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలిగాము. 16th మార్చ్ వీకెండ్, అదేవిధంగా ఈ 5th జనవరి వీకెండ్. ఈ విధంగా మనం వీక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయగలము. నెక్స్ట్ వెళ్తే ఇక్కడ స్టేట్ కోడ్ ఇచ్చాను, కొన్ని స్టేట్లు ఇచ్చాను, వాటికి కోడ్ ఇచ్చాను. మనం స్విచ్ ఫంక్షన్ ద్వారా ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు స్విచ్, ఈ స్టేట్ ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను కామా. దీన్ని డబుల్ కోడ్స్లో టెస్ట్ ఇచ్చేటప్పుడు డబుల్ కోడ్స్లో ఇవ్వాలి. మనం ఆంధ్రప్రదేశ్కి ఏపీ అని ఇచ్చున్నాం కోడ్. అదే తెలంగాణకి TG, కేరళకి KL, కర్ణాటకకి KA ఇచ్చున్నాం. దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డబుల్ కోడ్స్లో ఆంధ్రప్రదేశ్ ANDHRA ఆంధ్ర ప్రదేశ్ డబుల్ కోట్స్ క్లోజ్ కామా. దీనికి AP డబుల్ కోట్స్ క్లోజ్ కామా. నెక్స్ట్ మనకి తెలంగాణ, TELANGANA తెలంగాణ డబుల్ కోట్స్ క్లోజ్ కామా. తెలంగాణకి TG డబుల్ కోట్స్ క్లోజ్ కామా. నెక్స్ట్ కేరళ డబుల్ కోట్స్ క్లోజ్. డబుల్ కోట్స్ ఇవ్వాలి ఇక్కడ. కామా డబుల్ కోట్స్లో KL డబుల్ కోట్స్ క్లోజ్ కామా. నెక్స్ట్ కర్ణాటక డబుల్ కోట్స్లో కర్ణాటక KARNATAKA కర్ణాటక డబుల్ కోట్స్ క్లోజ్ కామా. దీనికి డబుల్ కోట్స్లో KA డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. ఎంటర్. ఫంక్షన్ ఏదో తప్పు వచ్చింది ఇక్కడ మళ్ళీ మనకి. స్విచ్ A3 డబుల్ కోట్స్లో ఆంధ్రప్రదేశ్
రోజు తెలంగాణకి ఇక్కడ డబుల్ కోడ్స్ ఇవ్వలేదు. కేరళ ఓకే, కర్ణాటక ఓకే. అది ఈ విధంగా. ఇక్కడ మధ్యప్రదేశ్కి ఎర్రర్ వచ్చింది, ఢిల్లీకి ఎర్రర్ వచ్చింది. ఎందువల్ల ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ మనం కోడ్ ఇవ్వలేదు. మధ్యప్రదేశ్కి కోడ్ ఇవ్వలేదు, ఢిల్లీకి కోడ్ ఇవ్వలేదు. ఈ 4 స్టేట్లకు ఇచ్చి కోడ్ ఇచ్చాము, వచ్చింది. సేమ్ ఇది ఉంది, ఢిల్లీ ఉంది. దీన్ని మారుస్తాను అనుకో, ఇక్కడ దీన్ని కేరళ చేస్తాను. KERALA కేరళ చేశాను, ఎంటర్. ఆల్రెడీ మారిపోయింది కేఎల్. మనం కోడ్ ఇవ్వలేదు కాబట్టి అది రాలేదు. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.